నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు పెట్టి వచ్చిండు మీటింగ్లలో. కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు, గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి 3000 టీఎంసీలు సముద్రంలో పోతూనే మీరు పోలవరం కింది నుంచి గోదావరి జలాలను పెన్నా బేసిన్ వరకు, కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు, ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని ఈ రోజు ఆ రాచపుండును ఆయన పెడితే అది ఈరోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం మెదలకుంటూ ఉంటే ఏముందిలే ఆయన చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది. నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా, దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది. ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకుని వాళ్ళ ట్రైనింగే అట్లుంది, స్కూలే అట్లుంది, సిలబసే అట్లుంది. ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనం అని. నిజం చెప్తా విక్రమార్కుడు ఉంటుంది కదా, నిజం చెప్తే మీ తల వేవు ముక్కలైపోతుంది అన్నట్టు. నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది. అన్ని అబద్ధాలే. నేను అందుకే చెప్పిన హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఒకరోజు కృష్ణానది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము. మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసినావు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి చేసి 20 ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా, చర్చ చేద్దాం చట్టసభలలో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన. మీరు స్పీకర్కు లెటర్ రాయండి, మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి. ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు అందరూ మన వాళ్ళే, మీరు అందరూ ఎక్కువ తక్కువ 99% నేను చెప్పిన దాన్ని ఆమోదిస్తారు. నేను అట్లా వాదించదలుచుకోలే, నేను మీకు వివరాలే ఇస్తున్నా. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీని శాసనసభలో నించోబెట్టి ఒక్కొక్క జీవో ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో, ఈ రాచపుండు ఎవరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టినరో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ను తిరస్కరించిండ్రనంటే అదేదో పరిష్కారం అనుకోకండి, అది కామా మాత్రం, అది ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకంచెర్ల మీద ఉంది. ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి, ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చినా కూడా వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసి ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో, కొందరికి నచ్చదు, కొందరికి కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి అది ఉంటుంది. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని, ఎవరికో బాధ ఉంటుందని. అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కానీ అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు, మన ఉద్దేశాలను మన ఆలోచనలని తప్పు పట్టాలి అన్నట్టుగా. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు, చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు. నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎందుకంటే మాకంటే కూడా అనుభవజ్ఞులు, సాగునీటి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, లేకపోతే నీళ్ళ ఏ విధంగా మన జీవితాలను మారుస్తాయో అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే, ఇది మన అందరం బాధ్యతగా గుర్తించి మనందరం కలిసికట్టుగా ఒకే మాటను వినిపించాలి. ఈరోజు చంద్రశేఖరరావుతోని పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం కీలకం. ఈ సమావేశంలో ఉద్దేశం చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య. ఇక్కడ ఈ సమావేశం మన నీటి కేటాయింపులను, హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి,
మన నీటి కేటాయింపులను హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో ఈ రోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ను బతికించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద. ముఖ్యమంత్రిగా నేను వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసినారు, కోమటిరెడ్డి గారు కలిసినారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, అనుమతుల మీద ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఏ మంత్రి దగ్గరికి తీసుకెళ్ళలే. కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు, మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడొస్తాడు. సేమ్ జలశక్తి మినిస్టర్తో కూడా మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పిలిచినాము, ఆల్ ఎంపీస్ మీటింగ్. లేదు నాకు ఢిల్లీలో మీటింగులు ఉన్నాయన్నాడు. సరే మంచిది, రేపు మేము ఢిల్లీకి వచ్చిన మంత్రిని కలవడానికి మాతానికి రాండి అంటే ఆ ముందు రోజే సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పిండో. సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు? నువ్వు నిజంగా ప్రజల పక్షాన్ని, తెలంగాణ పక్షాన్ని చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా, నీకు కూడా విజ్ఞప్తి చేస్తాం కదా, మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా. మెట్రోకి పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజే పోయి కలిసి వస్తాడు. జలశక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి కలిసి వస్తాడు. ఇది గ్లేరింగ్గా కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు. మీరు మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుంది. ఈ అనుమానాలను నివృత్తి చేయడమే కాదు, తెలంగాణ ప్రజల అవసరమైన హక్కులను సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళు సాంకేతికపరమైన వివరాలు, న్యాయపరమైన అంశాలు, రాజకీయపరమైన విధానంలో మనం ఫోకస్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద, మోడీ గారి ప్రభుత్వం మీద, కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద మనందరం గ్రామాన మాట్లాడాలి.